అందరికీ నమస్కారం. నేను మీ కోఆపరేటివ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ఏదైతే చదలవాడ అరవింద్ బాబు గారు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి నేను కూడా సిద్ధం అని చెప్పి ప్రకటన చేశాము. నిన్న సాయంత్రం నుంచే పోలీసులు పంపించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. నన్ను పైనుంచి కింద కూడా తిప్పుకున్న, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఈరోజు పోలీసులు ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్తాను, ఎమ్మెల్యే గారు మీరేం చెప్పారు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయకపోయింది. ఇది ఏం ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? కాబట్టి ఇదంతా కూడా నాటకం, ఊటకం. మీ దగ్గరికి ఎవరు నాయకులు రావట్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావట్లేదు, నాయకులంతా విస్మరించారని చెప్పి ఈ యొక్క ఛాలెంజ్ విసిరి ఈ బండారం బయటపడే కార్యక్రమం విషయంలో ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించే కార్యక్రమం. ఇదంతా కూడా మీ చేతకంతం. మీరేం అభివృద్ధి చేయలేదు నర్సరావుపేట, అది వాస్తవం. మీకేమీ లేదు కదా, విషయం చెప్పుకోవడానికి ఏమీ లేక పోలీసులు మా మీద ఉసిగల్పించి ఇక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇదిగో లెక్కలతో సహా వచ్చాం. నేను ఒక్కడనే వస్తానని చెప్పారు, మా కార్యకర్తలు కూడా రాదని చెప్పారు. నేను ఒక్కడనే పోలీస్ వెహికల్లోనే వచ్చి మీకు సమాధానం చెప్పడానికి నేను అన్ని కూడా సిద్ధం చేసుకున్నాం. మేము దాదాపు 2,467 కోట్ల రూపాయలతో ఈ నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసాం. నువ్వు చెప్పిన లెక్కల ప్రకారమే నిన్న అభివృద్ధి 427 కోట్లతో సంక్షేమం, 127 కోట్లతో అభివృద్ధి అని చెప్పాడు. మొత్తం కలిపి 540 కోట్లు 2 సంవత్సరాలు మీరు చేసింది. మేము 5 సంవత్సరాలు చేసింది 2,467 కోట్ల రూపాయలు. కాబట్టి 2 సంవత్సరాలకి నువ్వు డబుల్ వేసుకున్నా ఇంకొక 500 కోట్లు 1000 కోట్లు తప్పితే మీరు చేయలేరు. ఎందుకంటే మీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు ఏమి చేయట్లేదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. కేవలం రాజధాని కల్పన అని చెప్పి మోసం చేసి డబ్బులన్నీ దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడ కూడా ఈ కూటమి ప్రభుత్వం వలన న్యాయం జరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా తొందరగా కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, అరవింద్ బాబు గారు, మీ డాబ్సరీ ఛాలెంజ్లు కాదు, ఓటకపు ఛాలెంజ్లు కాదు. దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడే రా, నేను ఒక్కడే వస్తాను, మన ఇద్దరం వెళ్దాం, ఎవ్వరు వద్దు, పోలీసులకు తీసుకెళ్ళమని చెప్పండి, ఇద్దరం వెళ్దాం, కొండ కింద భాగం కానీ లేదా ఎక్కడైనా సరే చర్చకు నేను సిద్ధం. ఈ ఛాలెంజ్ స్వీకరించండి. ఇది చెప్పుకోవడానికి ఏమీ లేక పోలీసులు నా మీద పంపించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించుకోవడం చాలా దారుణమైన అంశం. ఇది తప్పు. మీకు ఇంకా బుద్ధి రాలేదు పెట్టి తెలియజేస్తారు. అయినా అభివృద్ధి మీకేం తెలుసు? సెప్టార్ కట్టి ఫ్లైఓవర్ అంతా మోసమే, దాన్ని కూడా మోసం చేసే కదా. నీకు పిఆర్ రోడ్ ఏదో తెలియదు, పంచాయతీరాజ్ ఏదో తెలియదు, ఆర్ఎండి ఏదో తెలియదు, ఎన్ఆర్జీఎస్ రోడ్ ఏదో తెలియదు. కాబట్టి ఈ రోడ్లు ఏమి తెలియదు నీకు, నీ బండారం బయటపడిందని చెప్పి హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన అంశం. నేను తీవ్రంగా విమర్శిస్తూ నేను ఒక్కడే రావడానికి సిద్ధం, ఎక్కడైనా సరే చాలు.